ఎస్సీ రిజర్వేషన్లలో ఉప కులాల వర్గీకరణకు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ తునిలో బంద్ ప్రశాంతంగా కొనసాగింది. పోరాట సమితి సభ్యులు తెల్లవారుజాము నుంచే డిపో వద్దకు చేరుకుని బస్సులు బయటకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లు స్వచ్ఛందంగా మూసివేశారు. బ్యాంకులు, పోస్టాఫీస్, వ్యాపార సంస్థలను దళిత సంఘాల నాయకులు మూసివేయించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వెనక తీసుకోవాలని పలువురు డిమాండ్ చేశారు. భారత బంద్ పిలుపు మేరకు తుని నియోజకవర్గంలో ప్రముఖంగా తుని పట్టణంలో బంద్ను మేము సంపూర్ణంగా పూర్తి చేశాం. ఈ బంద్కి సహకరించినటువంటి ప్రజలందరికీ, వ్యాపారస్తులు కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ బంద్ యొక్క కారణం ఏంటంటే, ఈ మధ్య సుప్రీంకోర్టు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఉన్నట్టుగా కేంద్ర పరిధిలో ఉన్నటువంటి అధికారాన్ని రాష్ట్రాలకి అధికారం బదలాయించినట్టుగా ఒక జడ్జిమెంట్ రిలీజ్ చేశారు. దీన్ని మేము ఖండిస్తున్నాం. ఉషా మెహ్రా కమిషన్ వచ్చినప్పుడు కూడా ఆ కమిషన్ యొక్క పరిస్థితులు కూడా తీసుకుని ఆ రోజు కూడా సుప్రీంకోర్టు వర్గీకరణ వ్యతిరేకంగానే స్పందించారు. సంపూర్ణమైన మద్దతు బంద్కి మా ప్రజలందరూ మద్దతు తెలిపారు. దానికి చాలా ధన్యవాదములు. మరి మాలలో ఎక్కడ అభివృద్ధి చెందారో పాలకులలో చూపించాలి. మేము బాగా వెనకబడిపోయాము. అలాగే మాలలందరికీ 3 ఎకరాలు భూమినిచ్చి ఆదుకోవాలి. మాదిగులు వాళ్ళ కులవృత్తి ఉంది, వాళ్ళని బీసీలో పంపించండి. వాళ్ళు అభివృద్ధి చెందారు. మాకు ఎటువంటి వృత్తి లేదు. మేము చదువుకోవడమే మా వృత్తికి భావించుకొని మేము ముందుకెళ్తున్నాము. దయ ఉంచి సుప్రీంకోర్టు ఈ యొక్క తీర్పుని వెనక్కి తీసుకుంటుందని మేము మన్నవిస్తున్నాం. అందరికీ జేబీ. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఎస్సీ ఎస్టీ వర్గీకరణపై ఇచ్చిన తీర్పుకి నిరసనగా ఈరోజు తుని నియోజకవర్గంలో ఉన్న మాలలు ఐక్యతగా అందరూ కూడా బంద్ను చాలా చక్కగా విజయవంతం చేశాం. ఇదే కారణంగా రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ మాలలపై వివక్షత చూపించిన విధానం మనకు తెలుస్తుంది. ఎందుకంటే 78 సంవత్సరాలుగా స్వాతంత్రం వచ్చినా నేటి కూడా మాలలో ఎందులోనూ కూడా పరిపుష్టిగా లేరు. కానీ కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా మాలల్ని అలాగే మాదిగల్ని చిన్నపైన చేసి వాళ్ళ యొక్క మనుగుడు, వాళ్ళ రాజ్యాధికారం ఎప్పుడు కూడా కొనసాగించాలనే ఉద్దేశంతో మాత్రమే ఒక కుట్ర పని వాళ్ళు సుప్రీంకోర్టు తీర్పు ఇప్పించడం జరిగింది. ఇచ్చిన పిలుపు మేరకు కూడా సంపూర్ణమైన బంద్ను జయప్రదం చేసినందుకు దళిత సోదరులందరికీ కూడా మా యొక్క అభినందనలు. అలాగే 1వ తారీఖున ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు మళ్ళీ వెనక్కి తీసుకునే వరకు ఈ ఉద్యమం ఎక్కడా కూడా తుని నియోజకవర్గ దళితులు ఆపరని సభాముఖంగా తెలియజేస్తూ మీ అందరికీ సెలవు తీసుకుంటాం. నా జైభీము. ఈరోజు భారతదేశం అంతా కూడా మాలలపై జరుగుతున్న అన్యాయం గురించి బంద్ ప్రకటించింది. బంద్లో భాగంగా ఈరోజు తుని నియోజకవర్గం నుంచి మా మాల సోదరులందరూ కూడా చాలా ఎత్తున ఈ యొక్క కార్యక్రమానికి వచ్చి బంద్ కార్యక్రమం అందరూ కూడా సహకరించారు. అదేవిధంగా ఈ యొక్క మన సుప్రీంకోర్టు తీర్పిచ్చిన తీర్పుని మా దళితులందరూ కూడా ఈరోజు బంధుగా కాదు, ఈ యొక్క తీర్పుని వెనక్కి తీసుకునే వరకు కూడా నిరంతరం కూడా మన మాల సోదరులందరూ కూడా, మన భారతదేశం మాల సోదరులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా అందరూ సహకరించాలని చెప్పేసి